మాట్లాడతాడు, అమ్మవారు తినిపిస్తాడు, అన్ని చేస్తాడు. ఆయన ధ్యానం చేయాలి అని ఇక్కడ అంటారు మీరు. ఆ ధ్యానం చేస్తే కదా, ఆ ఒక స్థితికి పోతే కదా ఆత్మజ్ఞానం కలిగితే కదా ఆయనకు అమ్మవారు కనిపించింది. నేనేమంటానంటే ఆయన ఫ్రీక్వెన్సీ మీరు చెప్పే ధ్యానంకి ఇప్పుడు మీరు జనాలు అర్థం చేసుకునే ధ్యానంకి తేడా ఉంది. మీరు చెప్పే ధ్యానం ఫస్ట్ ఒకటి చెప్పారు, ఏ ఆలోచన లేకపోవడం ధ్యానం. ఇంకొక ధ్యానం ఏంటి, ఒక నామస్మరణ ధ్యానం చేయడం, దాన్ని శక్తిగా మార్చడం, ఇది ఒక ధ్యానం. ధ్యానం కాదండి అంతే. ఇప్పుడు ఆలోచన లేకపోతే ఇప్పుడు రామకృష్ణ పరమహంస ప్రాక్టీస్, రామకృష్ణ పరమహంస గారు వాళ్ళు అమ్మవారి కాళీ అమ్మవారికి సాధన చేసి, కాళీ అమ్మవారికి సాధన అంటే ఏంటి, ఏ ఆలోచన లేకపోవడం కాదు, కాళీ అమ్మవారిని సాధన చేయడం వల్ల. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అందరికీ. నేను మీ తేజ్ గుప్తా. ఈరోజు మనం అరుణాచలంలో పిరమిడ్ ఆశ్రమం నిర్వహిస్తున్న జగదీష్ స్వామి వారి దగ్గర ఉన్నాం మనము. నమస్తే స్వామి. నమస్తే. ఈరోజు స్వామి దగ్గర నుంచి మనం ధ్యానం గురించి, అలాగే ఆధ్యాత్మికత గురించి మరిన్ని ఎన్నో విషయాలు ఈరోజు తెలుసుకుందాము. నమస్తే స్వామి. నమస్తే స్వామి. మీరు ఈ ధ్యాన మార్గంలోకి ఎప్పుడు వచ్చారు? 2003లో వచ్చానండి. అంతకుముందు ప్రాపంచికం, వ్యాపారం, ఒక సరాసరి మనిషికైనా చాలా తక్కువ స్థితిలో, అంటే నా ఇష్టానికి నేను జీవిస్తూ ఉంటాను. ఎవరి గురించి పట్టించుకొని, ఎవరి గురించి ఆలోచించను. ఇదే నా జీవితం. నేను ఎలా ఉన్నానో అలా ఉంటేనే. మంచి వారితోకైనా, మంచి సహవాసాలకైనా చెడు సహవాసాలు ఎక్కువ, చెడు గుణములు ఎక్కువ, చెడు అలవాట్లు ఎక్కువ. అటువంటి స్థితిలో ఉన్నప్పుడే ఈ యొక్క ధ్యాన మార్గానికి, ఆధ్యాత్మిక మార్గానికి రావడం అన్నది జరిగింది. మీకు ఈ ధ్యాన మార్గానికి స్ఫూర్తి ఎవరు, ప్రేరణ ఎవరు అంటే ఏం చెప్తారు? ప్రేరణ అంటే మా పిల్లలే మాకు గురువులు. బికాజ్ మేము 2003లో వైజాగ్ వెళ్ళాం. వైజాగ్ వెళ్తే మా పిల్లలు ఆల్రెడీ ధ్యానం చేస్తున్నారు. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నామో వాటి గురించిన వివరణ మొత్తం వాళ్ళు చెప్పేస్తున్నాను మాకు. ఎలా చూసామంటే మేము తేడాలో చూసామంటున్నారు. ఏంట్రా తేడా ఏంట్రా బాబు అంటుంటే, వాడు ఇక్కడ ఇలా వెళ్తే చూడండి, ఇటు ఒక రూట్ ఉంది, ఇటు ఒక మార్గం ఉంది, ఈ మార్గంలోకి వెళ్తే అక్కడ ఎండ్ అయిపోతుందండి, మళ్ళీ మనం ఇటే రావాలి, ఇటు వెళ్ళాలండి అనేసి వాడు నాకు రూట్ చెప్తున్నారు. అంటే ఆ కేవ్స్లో అప్పుడు మాకు అర్థమైంది, అయ్యి బాబు ఇంత నాలెడ్జ్ వీడికి ఎట్లా వచ్చింది అంటే, ఇవన్నీ మేము ధ్యానంలో నేర్చుకున్నాము, ధ్యానంలో చూసాము అన్నారు. అప్పుడు మాకు కొంచెం వెలిగింది. అంటే నాకు కానీ, నా భార్య కానీ, మా ఫ్యామిలీ మొత్తం అప్పుడు నమ్మకం అన్నది వచ్చింది ధ్యానం మీద. అంటే ఎటువంటి గైడెన్స్ లేకుండా వాళ్ళు లొకేషన్ చెప్పగలుగుతున్నారు. ఎస్, గైడెన్స్ అంటే వారు ఆల్రెడీ గైడెన్స్ ధ్యాన సాధనలో తీసుకున్నారు. ధ్యాన సాధనలో వారికి అది కనిపించింది. దాన్ని లైవ్గా వాళ్ళు మాకు చూపించడం జరిగింది. ధ్యానంతో అది సాధ్యమని అంటారా? 100% సాధ్యం. ధ్యానం అంటే ప్రకృతితో కలిసి ఉండడం, ప్రకృతి అంటే భగవంతుడితో కలిసి ఉండడం. ఇది ప్రతి ఒక్కరికి సాధ్యం, నాకు మాత్రమే కాదండి, ప్రతి ఒక్కరికి సాధ్యం. ప్రకృతి అంటే భగవంతుడు అన్నది మనం ఎంత సత్యం అంటామో, ప్రతి ఒక్కరు కూడా సాధన చేసినప్పుడు, అంటే ఎదురు చూసి చేసి మనకి ఏది లభించదండి. ఏది ఎదురు చూడకుండా నిస్వార్థంతో మనం కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చున్నామంటే మనకు ఏమేమి అవసరమో అవన్నీ మనకు సిద్ధిస్తాయి. అడిగితే అడిగింది మాత్రమే లభిస్తుంది, అడగకపోతే కావలసినవన్నీ సిద్ధిస్తుంది. అది ఆధ్యాత్మికం యొక్క విశిష్టత. దాన్ని తెలుసుకున్నాం. అందువల్లే మా జీవితాన్ని మేము మార్చుకున్నాం. మా ఆలోచన విధానాల్ని, ఆచరణ విధానాల్ని ప్రజాశ్రేయస్సు కొరకు మమ్మల్ని మేము డెడికేట్ చేసుకున్నాం. అంటే మేము సరెండర్ అయ్యాం, ఆధ్యాత్మికానికి సరెండర్ అయ్యాం.
లోకా సమస్త సుఖినో భవంతు అన్నారు. ఆ లోకా సమస్త సుఖినో భవంతు కోసం సమస్త లోకంలోనూ సమస్త మానవులు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలనే ఉద్దేశంతో ఆధ్యాత్మికంగా ఎదగాలి అనే భావనతోటి మేము రావడం జరిగింది. ఆధ్యాత్మికత ధ్యానం రెండు ఒకటే అంటారా? ఆధ్యాత్మికత అంటేనే ధ్యానం, అదే నిజం. కానీ భక్తి మార్గము కొందరు పూజలు అంటారు, మరికొందరు హోమాలు అంటారు, మంత్రోచ్చరణ అంటారు, హోమములు అంటారు, భజనలు అంటారు, అన్నీ ధ్యానము అని అంటారు. ఇవన్నీ కూడా కరెక్టే, ఏది కానీ తప్పు అని మేము చెప్పమండి. కానీ ఒక్కొక్కటి అనేది ఒక్కొక్క స్టెప్ ఉంటుందన్నమాట. మనం పుట్టిన వెంటనే చేతి బిడ్డలాగా పుడతాం. ఒక చేతి బిడ్డగా ఉన్న మనము ఈరోజు ఈ స్థితికి ఎదిగినాము అంటే ఆ పరిణామ క్రమంలో ఒకటొకటిగా నేర్చుకుంటూ మనం ఎదగడమే ఆధ్యాత్మికత అంటే. ఆధ్యాత్మికత అంటే ఆది అంతము లేనిది అని అర్థం. ఆధ్యాత్మికత అంటే ఆది అంతము లేనిది అని అర్థం. అంటే ఆది అంటే ఏంటో తెలియదు, అంతం అంటే ఏంటో తెలియదు, కానీ ఆ మధ్యలో ఉన్నదే ఆధ్యాత్మికత. అదే సత్యం. వర్తమాని భవ అంటారు. అంటే బీయింగ్ ప్రెసెంట్, వర్తమానంలో జీవించండి. గతం ఒక హిస్టరీ, భవిష్యత్ ఒక మిస్టరీ. గతం గురించి ఆలోచిస్తే మనకు రోగాలు తప్పవు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తే మనకు భయం తప్పదు. అంటే భయంతో జీవించకూడదు, రోగంతో జీవించకూడదు. అంటే గతం గురించి మనం మాట్లాడకూడదు, ఆలోచించకూడదు. వర్తమానంలో మనం ఎలా జీవిస్తామో అదే మన భవిష్యత్తుగా మారుతుంది. కాబట్టి వర్తమానంలో ఉన్నవాడు ఆధ్యాత్మికవేత్త అనేది అర్థం. మరి కలియుగంలో, ఈ కలియుగంలో దైవనామస్మరణ లేదా నామ సంకీర్తన ద్వారానే ఏదైనా సాధించగలం, మోక్షం సాధించగలం, లేకపోతే ముక్తి సాధించగలం అని చెప్పేసి ఆధ్యాత్మిక భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ నమ్ముతారు, విశ్వసిస్తారు. అలాగే ఈ ధ్యాన మార్గంతో ఏం సాధించవచ్చు, ఏం సాధిస్తారు ఫైనల్గా? మీరు చెప్పినవన్నీ మనకు యోగులు, మహర్షులు, ఋషులు, దేవతలు, అవధూతలు, గురువులు, సాధకులు అనేవారు చెప్పినవే మీరు మాట్లాడింది. కరెక్టా కదా? వీరందరూ కూడా ధ్యానమే చేస్తున్నారు కదా. అంటే ప్రతిదాన్ని తెలుసుకొని లాస్ట్లో అల్టిమేట్ ఈస్ మెడిటేషన్. మెడిటేషన్ అంటే ధ్యానం అంటే ఆలోచనారహిత స్థితిలో ఉండడం. అంతేగాని ఒక మంత్రము, ఒక జపము కాదు. 3,000,000 దేవతలు ఉన్నారు. ఈ 3,000,000 దేవతల్లో మనకు 300 పేర్లు తెలీదు. ఒకే భగవంతుడికి మనం 1000 నామాలతో మనం వారిని పూజించగలుగుతాం. కానీ 3,000,000 దేవతల పేర్లు మనకు తెలియదు. వారి పేర్లతో మనకు పని లేదు. వారు ఎవరనేది మనం తెలుసుకోవాల్సిన నెసెసిటీ లేదు. భగవంతుడే ఈ ప్రకృతిని సృష్టించారు. కాబట్టి ప్రకృతితోటి మనం కలిసి ఉన్నప్పుడు ఆ భగవంతుడి యొక్క శక్తిని మనం పొందగలుగుతాం, ఆ భగవంతుడి యొక్క జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. ఇది సత్యం. ఇప్పుడు మా ధ్యానం ద్వారా, ధ్యాన మార్గం ద్వారా ఏం సాధిస్తారు, ఏం పొందుతారు ధ్యానం చేస్తే? 84 లక్షల జీవరాశుల్లో ఉత్తమమైన జన్మ మానవ జన్మ. ఈ జన్మ తీసుకున్న మనం ఎందుకు జన్మ తీసుకున్నామో అన్నది తెలుసుకోవడమే కాన్సెప్ట్. కానీ మానవుడు అంటే మాయలో పడి నలుగుతున్నవాడు అని అర్థం. ఆ మాయలో నుంచి బయటపడాలి అంటే వాడికి ఆధ్యాత్మికం అన్నది అవసరం. ఎప్పుడైతే వాడు ఆధ్యాత్మికానికి వచ్చినాడో అప్పుడు వాడు సరైన మార్గానికి వచ్చినట్టు లెక్క. ఈ ఆధ్యాత్మికంగా వాడు పూజల గురించి తెలుసుకుంటూ, పూజలు, పునస్కారాలు, హోమాలు, భజనలు ఇవన్నీ తెలుసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ తనను తాను తెలుసుకుంటాడు. దానికి అల్టిమేట్ ఏంటి అంటే మోక్షం. దానికి అల్టిమేట్ ఏంటంటే మోక్షం అంటే విడుదల. నాది అన్న దగ్గర నుంచి విడుదల, నావి అన్న దగ్గర నుంచి విడుదల, నా నగల నుంచి విడుదల, నా భూమి నుంచి విడుదల, నా అన్న వారి దగ్గర నుంచి విడుదల, నా ఆస్తి నుంచి విడుదల, నా పేరు నుంచి విడుదల. అన్నిటినీ విడుదల పొందడమే మోక్షం అంటే విడుదల. ఎప్పుడైతే మనం మోక్షం పొందుతామో అప్పుడే మనం ముక్తి అన్నది మనకు సిద్ధిస్తుంది. ముక్తి అంటే మనల్ని మనం మరచిన స్థితి, మనల్ని మనం వదులుకున్న స్థితి. అంటే మళ్ళా మనకు జన్మ అన్నది ఉండదు. ఓకే, భక్తి మార్గంలో ఉన్నవాడు ఈరోజు ఒక స్థితిలో ఉంటాడు, రేపు జన్మ తీసుకున్న తర్వాత మళ్ళీ దేనికైనా గొప్ప స్థితికైనా వాడు జన్మ తీసుకుంటాడు. కానీ మానవుడు అంటే మాయలో పడి నలుగుతున్నవాడు కాబట్టి వాడికి ఈ భక్తి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ వాడిలో లోపాలు కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే ఏది సరైనది, ఏది సరికానిది అని తెలిసినా కూడా ఆచరించిన వారు చాలామంది ఉంటారు, తెలుసుకొని ఆచరించి మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఏ ఒక్కరిని మనం లోపంగా
అధికంగా తక్కువగా చూడరాదు. ప్రతి ఒక్కరి ఎవరి కెపాసిటీ వారిది. ప్రతి ఒక్కరిని మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసేటప్పుడు ఎదుటి వాడిలోని లోపాలు చూస్తే మనకు లోపాలు మాత్రమే కనిపిస్తాయి. ఎదుటి వాడిలోని వాడి యొక్క లక్షణములు చూసినప్పుడు వాడిలో ఎంతో గొప్ప స్థితులు ఎంతో ఉంటాయి. వాటిని మనం చూడాలి. కషాయవాడికి కూడా మనసు ఉంది. ఆ మనసును పట్టుకుంటే వాడిలోని ఆ ప్రేమతత్వం మనకి కనిపిస్తుంది. లేదు అంటే వాడికి ఏం కనిపిస్తుందంటే వాడిని కషాయవాడిగానే కనిపిస్తుంది. అంటే ప్రాపంచికంగా ఉన్నవాడు వాడిని కషాయవాడిలా చూస్తాడు. ఆధ్యాత్మికంగా ఉన్నవాడు వాడిలోని లోపాలను సరిచేసుకోవాలి అనేసి కోరుకుంటాడు. అదే గురువులు, యోగులు, మహర్షులు, ఋషులు చేసే ప్రక్రియ పరిణామక్రమంగా ఎదుటి వారు ఎవరికి వారు ఎదగాలి. అదే ఆధ్యాత్మికం. నెక్స్ట్, ఇందాక మీరు చెప్పారు ఋషులు, యోగులు అందరూ సాధించిన ధ్యానం ద్వారా అని చెప్పేసి. మరి మన ఇతిహాసాల ప్రకారంగా, ఇతిహాసాలు అంటే మన భాగవతం కానీ లేకపోతే శ్రీమద్ రామాయణం కానీ వీటిల ద్వారా ఎక్కడ చూసుకున్నా కూడా చాలామంది రామాయణ కాలంలో కానీ శ్రీకృష్ణ భగవానుడు ఉన్న కాలంలో కానీ ప్రతి ఒక్కరూ ఆయన దైవనామస్మరణ చేసి భగవంతుడి జపం చేసి లేకపోతే ఆయన స్మరిస్తూనే మోక్షం పొందని చెప్పి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మరి ధ్యానంలో అలాంటివి ఉన్నాయా? 100% ఉంది. ఇక్కడ మీరు చెప్పిన దాంట్లోనే అంతరార్థం ఉంది. ఇప్పుడు మీరు చెప్పారు, భాగవతం గురించి చెప్పారు, భగవద్గీత గురించి చెప్పారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు కృష్ణుడి గురించి చెప్పాడు, రాముడి గురించి చెప్పాడు. ఈరోజు మనము రాముడిని కొలుస్తున్నాము, కృష్ణుడిని కొలుస్తున్నాము, ఆ శివుడిని కొలుస్తున్నాం. అంటే జీవుడే దేవుడు అనేది కాన్సెప్ట్. మరి శివుడు ఏం చేస్తున్నాడు అని చూసినప్పుడు మనము రాముడు భజన చేశాడు, భక్తి మార్గంగా పూజలు చేశాడు అనేసి అంటున్నారు. కోటి పూజా సమం స్తోత్రం, స్తోత్రకోటి సమం జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమం లయం అని చెప్పాడు శ్రీకృష్ణుడు ఉత్తరగీతలో. మనమందరం చాలామంది భగవద్గీత గురించి మాట్లాడతారు. ఉత్తరగీత అన్నది ఉంది. ఉత్తరుడు అంటే శ్రీకృష్ణుడి యొక్క రథసారథి. ఆ రథసారథి అడుగుతాడు, స్వామి ఎల్లప్పుడూ నేను మీ పక్కనే ఉంటాను, మీతోటే ఉంటాను, కానీ మీరు చెప్పిన భగవద్గీత సమయంలో నేను లేకపోయాను, నాకు మీ యొక్క గీతను మాకు ప్రసాదించండి అని చెప్పినప్పుడు ఆ భగవద్గీత ఆ సందర్భాన్ని బట్టి వచ్చింది. ఈ భగవద్గీత నీ కొరకు నేను తెరిపిస్తున్నాను, దీనిని ఉత్తరగీత అంట. ఉత్తరుడికి తెరిపించాడు కాబట్టి ఉత్తరగీత అన్నాడు. అందులో 9వ అధ్యాయంలో 11వ శ్లోకం కోటి పూజ సమం స్తోత్రం, స్తోత్రకోటి సమం జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమం లయం అని చెప్పాడు శ్రీకృష్ణుడు. అంటే పూజలకైనా, స్తోత్రాలకైనా, జపముకైనా ధ్యానం గొప్పది అని చెప్పాడు. కోటి పూజలు చేసినను సరే, కోటి జపాలు చేసినను సరే, కోటి మార్లు మీరు పూజలు, స్తోత్రములు, జపములు, దీనికైనా ధ్యానం గొప్పది అని చెప్పాడు. ఆయన చెప్పింది మీరు కోటిసార్లు చెప్పిన ఒకటే, ఒక్కసారి ధ్యానం చేసే దానికి సమము అని చెప్పాడు. అంటే 48 రోజులు మనము కూర్చొని సాధన చేస్తే గంట సేపు సమయాన్ని కేటాయించండి, సాధన చేయండి. మనం భగవంతుడిని చూడొచ్చు, ఎంతోమంది యోగులు, మహర్షులు, ఋషులను చూడొచ్చు, వారితోటి మనం సంభాషించవచ్చు, వారి ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని పొందొచ్చు. ఇవన్నీ ప్రతి ఒక్కరికి సిద్ధిస్తుంది. పత్రిజీ గారు, మా గురువు గారు పత్రిజీ అండి, గురువు గారు చెప్తారు ఎప్పుడు కానీ ఒకటే చెప్తారు, నిన్న వచ్చిన వాడికైనా నేడు వచ్చిన వాడు గొప్పవాడు, నేడు వచ్చిన వాడికైనా రేపు వచ్చిన వాడు ఇంకా గొప్పవాడు అని చెప్పాడు. దానిని ఇక్కడ మేము ప్రసాదిస్తున్నాం. ప్రతి ఒక్కరిలోనూ లోపాలు ఉంటాయి. లోపాలు చూస్తూ ఉంటే ఎక్కడ మనం గెలుస్తాము? మనం గెలవాలంటే లోపాలు చూడకూడదు, వాడిలోని కెపాసిటీని చూడాలి, అప్పుడే మనం గెలుస్తాం. ఆధ్యాత్మికం అదే చెప్తుంది, లోపాలు చూడడం కాదు, లోపాలను సరి చేసుకోవడం, మనం ఎదగడం అన్నదే నేర్పిస్తుంది. ఎదగడానికి మూలము మౌనం. ఆ మౌనము అంటే నోటికి మౌనం పాటిస్తారు. ఈరోజు నేను మౌనవ్రతం అండి అంటాడు, వాళ్ళు నోటికి మౌనం పాటించేస్తారు. మరి మనసు పరిపరి విధాలుగా అది పరిగెడుతూనే ఉంటుంది, అది ప్రయోజనం లేదండి. మౌనము అంటే నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, అది మౌనం. ఇప్పుడు ఇందాక మీరు
ఉత్తర గీత అని ఒక మాట చెప్పారు. ఉత్తర గీత ఇప్పుడు చాలా మంది హిందూ సనాతన ధర్మాన్ని ఎవరైతే పాటిస్తూ ఉన్నారో వాళ్ళు దాంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి భగవద్గీత అనేది మాత్రమే శ్రీకృష్ణ భగవానుడు ఏదైతే అర్జునుడికి చెప్పాడో బోధ చేశాడో ఆ భగవద్గీత మాత్రమే ప్రామాణికంగా చాలా మంది చెప్తా ఉన్నారు. చాలా మంది కాదు, అదే విశ్వాసంగా నమ్ముతా ఉన్నారు, అదే విశ్వాసంగా పాటిస్తూ వస్తున్నాం. ఉత్తర గీత ప్రామాణికంగా ఎందుకు తీసుకోవాలి? ఎస్, ఉత్తర గీతను తీసుకోవాలన్నా వద్దా అనేది వదిలేసింది. భగవద్గీతలో మనకు విషాద యోగం నుంచి స్టార్ట్ అవుతుంది భగవద్గీత. దాంట్లో ధ్యాన యోగము ఉంది, జ్ఞాన యోగము ఉంది, ధ్యాన యోగము ఉంది, జ్ఞాన యోగము ఉంది. కానీ అక్కడ నన్ను కొలవండి అని ఎక్కడా చెప్పలేదు. అక్కడ శ్రీకృష్ణుడు చెప్పిన పదములు అర్థం ఏంటి అంటే అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించాడు. ఇది కాన్సెప్ట్. కృష్ణుడు అంటే భగవంతుడు, అర్జునుడు అంటే మానవుడు. అంతేనా? అంటే ఆత్మ ఈ దేహానికి బోధిస్తుంది, అంతే అనమాట. ఆత్మ శ్రీకృష్ణుడు, ఈ దేహము అర్జునుడు. ఇలా తీసుకొని అదే భగవద్గీతను మీరు చదవండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు అందులో. ఏంటి? యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు. మరి యోగము అంటే చిత్తవృత్తి నిరోధము అన్నాడు. చిత్తం అంటే మనసు, వృత్తి అంటే అది చేస్తున్న పని. ఏ పని చేయకుండా ఉండడం, మనసు ఏ పని చేయకుండా ఉండడమే యోగము అన్నాడు. యోగము అంటే కలయిక, ఈ దేహస్థితి నుంచి ఆత్మస్థితితో కలయిక. ఓకే, ఈ కలయికనే యోగము అన్నాడు. కన్నులు మూసుకొని మౌనంగా కూర్చోండి, అంటే ఆలోచన స్థితిలో కూర్చోండి. గంట సేపు కూర్చోండి, 2 గంటల సేపు కూర్చోండి, 3 గంటల సేపు కూర్చోండి, 5 గంటల సేపు కూర్చోండి. ఆ సాధన ద్వారా మనం పొందగలుగుతాం. మాటలలో కొన్ని మనం నిరూపించండి అంటారు. సాధన ద్వారానే మనం నిరూపించుకోగలుగుతాం. మాటలలో ఎంతవరకైనా మాట్లాడేవాడు ఈజీగా సులభంగా మాట్లాడతారు. ఆచరణలో వచ్చినప్పుడు అక్కడ సాధనే అవసరం. సాధన చేయమురా అన్నాడు, సాధ్యము కానిది లేదని అన్నాడు. నీ సాధనే నీకు సర్వం సిద్ధిస్తుంది. సాధన ద్వారానే నీకు సర్వం సిద్ధిస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. ఇన్ని రోజులు మనం పూజలు చేస్తున్నాం కదా, ఇన్ని రోజులు మనము ఎన్నెన్నో చేస్తున్నాం కదా, ఒకసారి ధ్యానం చేసి చూద్దాం. ఒక 48 రోజులే కదా. అంటే అహంతో కాదు, తెలుసుకోవాలి అన్న భావనతో. చాలామంది ఏమంటారంటే నాకు దీని ద్వారా ఏమొస్తుందో చూస్తాం, ధ్యానం నేను చూస్తాం అనేసి అంటారు. వాడు గెలవడు. అక్కడ ఏముండాలి అంటే మానవుడు అంటే మనం తెలుసుకోవాల్సింది, మానవుడు అంటే వారికి ఉండవలసిన గుణం, మానవుని యొక్క గుణములు ఏమిటి అంటే ఓర్పు, సహనము, నిదానము, సమయోచిత బుద్ధి. మానవుని యొక్క గుణములు ఏంటంటే ఓర్పు, సహనము, నిదానము, సమయోచిత బుద్ధి. ఈ గుణముతో ఉన్నవాడే మానవుడు. లేదు అంటే 84 లక్షల జీవరాశులు మానవుడు కూడా ఆ జీవరాశులతో కలిసిపోవాలి, అంతే జంతువు కిందే లెక్క. ఓకేనా? నెక్స్ట్, మానవుడుగా మనం వచ్చిన తర్వాత మానవుడు అంటే పురుషుడు, మహాపురుషుడు కావాలి. ఆ మహాపురుషుడు కావాలంటే మహాపురుషుడు యొక్క లక్షణములు ఏంటి అంటే క్షమాగుణం, ప్రేమతత్వం, కరుణాతత్వం, సేవాతత్వం, నిస్వార్థం. ఈ 5 గుణములు ఉండాలి. మానవుడు మహాపురుషుడుగా ఎదగాలంటే అంటే ఓర్పు, సహనము, నిదానము, సమయోచిత బుద్ధితో ఎవరైతే జీవిస్తాడో వాడు ఆ స్థితిని పొందగలుగుతాడు, సులభంగా పొందగలుగుతాడు. ప్రతిదీ మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఈ యొక్క ఖండపిండం మంత్రపిండంగా మారాలి. ఈ ఖండపిండం మంత్రపిండముగా మారాలి. ఈ ఖండపిండం మంత్రపిండంగా మారితేనే మనము ఆ స్థితిని పొందగలుగుతాం. కరెక్టే. ఇప్పుడు మీరు చెప్పిన ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవి కలియుగంలో సాధ్యమేనా? ఎందుకంటే ఒక సాంసారిక జీవితంలో ఉన్నవాళ్ళు, లేకపోతే రకరకాల బయట వ్యాపకాలు ఉన్నవాళ్ళు ఇవన్నీ చేస్తే మనిషిగా, ఎందుకంటే ప్రతి ఒక్కరూ మనం ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే లక్షణాలతో ఉండరు. ఒకరు మనం ఈ లక్షణాలతో ఉన్నారు అంటే అవతల వాళ్ళు మనకి ఏదో ఒకటి చేస్తారు. ఎందుకంటే ఆధిపత్యంతో జరుగుతున్న కాలం ఇది. ఎస్, ఆగండి, దీనికి జవాబు చెప్తాను. ధర్మో రక్షతి రక్షిత అన్నారు. ఇది దైవవాక మానవుని వాక? చెప్పండి. దైవవాక మానవుని వాక? దైవవాక్కు. దైవవాక. ధర్మం అంటే ఏంటి అనేది తెలుసుకోండి. ఈ ధర్మం గురించి కూడా భగవద్గీతలో చెప్పబడి ఉంది. ధర్మం, మానవుడు పాటించవలసిన ధర్మముల గురించి భగవద్గీతలో తెలిపించబడి ఉంది. అది ఏంటి అంటే స్వధర్మం
సంసార ధర్మం, వృత్తి ధర్మం, సమాజ ధర్మం, ఆ తర్వాత ప్రకృతి ధర్మం, ఇవన్నీ చెప్పారు. మనం భగవద్గీతను ఒక బుక్కుగానే చూస్తామండి. ఆ బుక్కులోని అంతరార్థాలు చూసినప్పుడు ఆ అంతరార్థంలో ఈ విశిష్టత మనకు తెలుస్తుంది. ధర్మం అంటే ఏంటంటే స్వధర్మం. నేనెవరు, నేను ఎందుకు జన్మ తీసుకున్నా, 84 లక్షల జీవరాశులు ఉత్తమమైన జన్మ మానవ జన్మ. ఈ జన్మ తీసుకున్న నేను ఏం చేయాలి, ఎందుకు చేయాలి అన్నది తెలుసుకొని దానిని మా స్వధర్మం పాటించడానికే మనం జన్మ తీసుకున్నాం. మా నాన్నగారు మా అమ్మగారు హ్యాపీగా ఉన్నారు, నాకు జన్మనిచ్చారు. అక్కడ పితృధర్మం ఉంది, ఆ పితృధర్మం పాటించాలి. అంతేగాని ఈ జన్మ మనం తీసుకున్నాము అంటే మనం ఎదగడం కోసమనే మనం జన్మ తీసుకున్నాము అన్నది అర్థం. డిపెండెన్సీ కాదండి, ఓకేనా? సో స్వధర్మం, సంసార ధర్మం, కన్నవాళ్ళు, తోబుట్టువులు, స్నేహితులు, బంధువులు, భార్య, పిల్లలు, వీరందరినీ కూడా మనము ఏ కారణం చేతనో తెలిసి కానీ తెలియక కానీ ఎక్కడ కానీ ఎప్పుడు కానీ ఎవరిని నొప్పించకుండా జీవించడమే సంసార ధర్మం. వృత్తి ధర్మం అంటే మనం ఏం వ్యాపారం చేస్తున్నామో ఆ వ్యాపారం మీద దృష్టి పెట్టడం. అంతేగాని చాలామంది ఇక్కడ మనం ప్రాపంచికంగా ఆలోచిస్తే మనం ఒక వ్యాపారం చేస్తుంటాము, ఎదురుగా మరొక అంగటి షాపుడు ఉంటాడు, మనం అన్ని రకాల మెటీరియల్స్ మన దగ్గర ఉంటాయి, వాడికి వ్యాపారం బాగా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే మనం ఏమనుకుంటున్నామండి, అరే మన దగ్గర అన్ని వస్తువులు ఉన్నాయి కానీ మన దగ్గర ఎవరు రావడం లేదు, అందరూ ఎదురంగడికే వెళ్తున్నారు, వాళ్ళ దగ్గరే తీసుకుంటున్నారే, మనకు వ్యాపారం జరగడం లేదు, వారికి వ్యాపారం జరుగుతుంది అన్న భావనతోటి ఉంటాడు. అంటే యద్భావం తద్భవతి, యద్భావం తద్భవతి. మన ఆలోచనలు ఎలా ఉంటుందో మన ఫలితం అలాగే ఉంటుంది. సో మనం వృత్తి ధర్మమా అంటే మనం అన్నీ పెట్టుకోవాలి, కూర్చోవాలి హ్యాపీగా. ఈరోజు మనకు మంచి వ్యాపారం జరుగుతుంది, అద్భుతమైన వ్యాపారం జరుగుతుంది, ఈరోజు మనము చాలా గొప్పగా వ్యాపారం చేసుకుంటాము అన్న భావనతోటి ఎవడైతే ఉంటాడో వాడు గెలుస్తాడు జీవితంలో. అంతేగాని పనికిరాని ఆలోచనలతోటి ఎదుటి వాడి గురించి పక్కవాడి గురించి ఆలోచిస్తూ ఉన్నవాడంటే పక్కవాడి గురించి ఆలోచిస్తే వాడు బాగుంటాడు, నువ్వెలా బాగుంటావు. మనం బాగుండాలంటే మన గురించిన ఆలోచనలు ఉండాలి. అదే ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, మనం నేర్చుకోవాల్సింది ధర్మంలో మనము ఎక్కడ కానీ ఎప్పుడు కానీ ఏ కారణం చేత కానీ మనల్ని మనం తక్కువ చేసుకోరాదు అన్నది పట్టుకోవడమే ధర్మో రక్షతి రక్షిత. అది మనల్ని రక్షించాలంటే మనం ఆ ధర్మం గురించి తెలుసుకోవాలి. ఓకేనా? సో స్వధర్మం, సంసార ధర్మం, వృత్తి ధర్మం, సమాజ ధర్మం, ఏ సత్యమైతే మనం తెలుసుకున్నామో, ఏ సత్యం ద్వారా అయితే మనం ఎదిగామో దానిని సమాజ శ్రేయస్సు కొరకు మనం పంచడము, ఇది సమాజ ధర్మం. మరి ప్రకృతి ధర్మం, ప్రకృతి ధర్మం అంటే ఖనిజ జాతికి, వృక్ష జాతికి, జంతు జాతికి, మానవ జాతికి, నీటి వనరులకు మనం సేవ చేయడం, అంటే ప్రకృతికి మనం సేవ చేయడం, ఇది ప్రకృతి ధర్మం. ఈ 5 పాటించేవాడు మానవుడు. ఈ 5 పాటించవలసిన వాడు మానవుడు. అంటే మానవుడు ఏదైతే పాటించినప్పుడే అది ధర్మం అవుతుంది. ఏదో ఒకటి చేసి మనం 10 రూపాయలు ఇస్తే అది ధర్మం కాదండి. 100 రూపాయలు ఇస్తే మనం 100 రూపాయలు ఇస్తాం, 10 రూపాయలు ఇస్తాం, వెంటనే దాని ఫోటో ఎత్తి వాడు ఏం చేస్తున్నాడండి, వాట్సాప్లో పెడుతున్నాడు. అది ధర్మం ఎలా అవుతుంది? నువ్వు అది ప్రచారం చేసుకుంటున్నావు అన్నట్టు అర్థం. అంతే కదండి. మన పెద్దలు మనకు నేర్పించేది ఏంటంటే కుడి చేతితో ధర్మం చేసినా ఎడమ చేతికి తెలియకూడదు అంటున్నారు. మనం ఏం చేస్తున్నాం, నా బిడ్డ కోసం నేను చేస్తున్నాను, నా కొడుకు కోసం చేస్తున్నాను, మా తల్లి గురించి చేస్తున్నాను అనేసి అక్కడ ఫోటోలు ఫ్రేమ్లు కట్టి ఆడ ఫోటోలు పెట్టి మాకు అందరికీ ఇవన్నీ మనం అందరికీ చూపించుకుంటూ ఏదో మనం పొందుతున్నాము అని అంటారు. ఇదంతా రాంగ్ అండి. ఇది ధర్మం కాదు. నీకు నువ్వు అదేంటి డబ్బా కొడతారంటారు కదండి, అదండి, అది ధర్మం కాదు. ఇష్టపడి చేయండి, ఏం చేసినా ఇష్టపడి చేయండి. నిజానికి ధర్మం అంటే మనం ఎంత చేస్తున్నామో అని కాదండి, మనం 10 మంది దగ్గర ఇప్పించాలి, అప్పుడు మన కర్మలు తొలగుతాయి. నువ్వు ధర్మం చేస్తే ఈ జన్మ కర్మలు తొలగుతాయి. నువ్వు 10 మంది దగ్గర ఇప్పించినప్పుడు నీకు 7 తరాల కర్మలు, 7 జన్మల కర్మలు తొలగుతాయి. ఇది సత్యం. సరే స్వామి, ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన లక్షణాల్లో ధర్మం అనేది
కరెక్టే. ధర్మంగా ఉండడమే మన ఆధ్యాత్మికత చెప్తుంది. మన ఇతిహాసాలు కానీ పురాణాలు కానీ ఇవన్నీ కూడా వచ్చినవి, జరిగినవి. శ్రీ మహావిష్ణువు దశావతారం తీసుకుని ధర్మాన్ని నిలబెట్టడం కోసమే రాముడు ఏకంగా ధర్మప్రభు అని చెప్పేసి ఆయన అంటారు. ఇదంతా బాగుంది. మరి అదే రాముడు యుద్ధం చేశాడు, అదే శ్రీకృష్ణుడు అర్జునునికి యుద్ధం చేయమని చెప్పాడు. మరి శాంతి సహనంతో ఈ కాలంలో బ్రతకుతారా మనుషులు? బతకాలి, నేర్చుకోండి. మనము భగవద్గీతలో కానీ ఇప్పుడు మీరు చెప్పినట్లు దశావతారాలు కానీ ప్రతిదీ భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడని చూపించాడు. ఓకే, అన్నీ జీవుడే దేవుడు, జీవుడే దేవుడు. ప్రతి ఒక్కడికి ఆ భగవంతుడి యొక్క తత్వాలు ఈ ప్రకృతిలో ఎన్ని గుణములు ఉందో, ఏమేమి ఉన్నాయో ప్రతిదీ సమస్తము మనలోనే ఉన్నది. కంప్యూటర్ని కనిపెట్టింది మానవుడు, ఈ మొబైల్స్ని కనిపెట్టింది మానవుడు, ఈ ఫ్యాన్లు కానీ లైట్లు కానీ ప్రతిదీ కనిపెట్టిందంతా కూడా మానవుడే. కానీ మానవుడు ప్రతిదీ కనిపెట్టాడు, తనను తాను కనుక్కోలేకపోతున్నాడు. తనను తాను కనుక్కోవడమే ఆధ్యాత్మికం. ఆ రోజుల్లో ఈ టెక్నాలజీ లేదు, కానీ పరిణామ క్రమంలో టెక్నాలజీ అన్న రూపంలో వచ్చిందనమాట, అంతే. కాబట్టి మనము ప్రతి ఒక్కరి దీంట్లోనూ చూడండి, మన ఇంట్లో మనం దేవుడి ఫోటో పెట్టినాం, పెద్దవాళ్ళ ఫోటో పెట్టినాం. ఎందుకు పెట్టినాము అంటే, ఎందుకు పెట్టినాము అని ప్రశ్నించుకుంటే, మనకు ఒక ఫోటో ఉంది అనుకోండి, ఆ ఫోటో ఎందుకు పెట్టినాము అని అన్నప్పుడు, ఆ ఫోటోలో చూసినప్పుడు వెంటనే గురువు గారి ముఖం చూసినప్పుడు ఆ గురువు గారు చెప్పిన బోధనలు మనకు గుర్తొస్తాయి. వినాయకుని చూస్తే విఘ్నేశ్వరుని చెప్పిన గుణములు మన ఆ యొక్క బోధనలు మనకు గుర్తు రావాలి. ఎంతోమంది ప్యాట్రియాటిక్ హీరోస్ పేర్లు ఫోటోలన్నీ పెట్టుంటారు ఇంట్లో, అంటే స్వాతంత్ర సమర యోధుల యొక్క ఫోటోలు పెట్టుంటారు. వారి ఫోటోలు ఎందుకు పెట్టారు అంటే అవన్నీ మనం తెలుసుకోవాలి, చూడాలి అనే భావనతోటి మనం నేర్చుకుంటున్నాం. అట్లానే దేవుళ్ళ ఫోటోలు పెట్టినారు, మన పెద్దవాళ్ళ ఫోటోలు పెట్టారు. పెద్దలు మనకు ఎన్నో విషయాలు, మంచి మంచి విషయాలు అన్నీ కూడా మనకు నేర్పించారు. ఈ మన నాన్నగారు ఈరోజు బతికి ఉండకపోవచ్చు, కానీ వారి ఫోటో చూసినప్పుడు మనం ఒక కష్టంలో వచ్చినప్పుడు ఆ ఫోటో ద్వారా మనకేం కనిపిస్తుంది అంటే వారు చెప్పిన సందేశాలు మనకు గుర్తొస్తాయి. ఆ గుర్తు కోసమే మనం ఫోటోలు పెట్టుకోవడం. అర్థమవుతుందా? టెక్నాలజీతో పాటు ప్రతిదీ మన ఆలోచన విధానాలు కూడా పెరగాలి, అప్పుడే మనకు బాగుంటుంది. ఈ పూజలు చేయొచ్చు, అన్నీ కరెక్టే. ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే అది కరెక్ట్. రేపటికి ఆ స్థితికి నువ్వు ఎదుగుతావు. ఈరోజు కాకపోయినా, రేపు కాకపోయినా, ఎల్లుండికి, ఈ జన్మలో కాకపోయినా ఇంకో 4 జన్మల తర్వాత, 10 జన్మల తర్వాత నువ్వు ధ్యానం చేయాలి. అది పరిణామ క్రమంలో అది ఒక ప్రక్రియ. పరిణామ క్రమంలో అది ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియ ద్వారానే నువ్వు వచ్చేసి ఆ ముక్తిని పొందగలుగుతావు. ఈ జన్మలో ఎంతోమంది యోగులు, మహర్షులు, ఋషులు, దేవతలు, అవధూతులు, గురువులు, సాధకులు అందరినీ మనం చూస్తున్నాం. వారందరూ కూడా అవధూతుల్ని చూస్తే వాళ్ళు ఎలా అంటే అలా అంత గలీజ్గా ఉంటారు మనుషులు, కానీ వారి దగ్గర ఆ సుగంధపు వాసన వస్తూ ఉంటుంది. అంటే ఆ భగవతత్వంతో వారు అలా జీవిస్తున్నారు, అంతే అనమాట. కాబట్టి ఆ అవధూతను చూసినప్పుడు వారిని మనం చీదరించుకోకూడదు. వారిని చూస్తేనే మనకు అంత పుణ్యం, వారిని చూస్తేనే పుణ్యం. ఎందుకంటే జీవుడే దేవుడు, ఆ దైవస్థితిలో ఉన్నవాడు వాడు. అర్థమవుతుందా? యోగులు, మహర్షులు, ఋషులు, దేవతలు, అవధూతులు, గురువులు వీళ్ళందరూ కూడా వచ్చేసి ఆ దైవతత్వ స్థితికి ఎదగడానికి కావాల్సిన మార్గాన్ని ఎన్నుకొని వీరు ఈ యొక్క ప్రక్రియను సాగిస్తున్నారు. ఇది సత్యం, ఇది సత్యం. ఇప్పుడు భగవంతుడు, నా ప్రశ్న సూటిగా క్లియర్గా ఏంటంటే, భగవంతుడు ఎక్కడైతే తప్పు జరుగుతుందో, లేకపోతే ఎక్కడైతే మనకు నష్టం జరుగుతుందో, ఎక్కడైతే సమాజానికి ఇబ్బంది జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా మనం మాట్లాడాలి, మనం యుద్ధం చేయాలి, మనం పోరాడాలి అని చెప్పేసి, అన్యాయంతో యుద్ధం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కటి జరిగిన ఈ ఇప్పటి వరకు రామాయణంలో కానీ, రామాయణమే తీసుకున్నాం, రామాయణంలో జరిగింది అదే. దాని తర్వాత మహాభారత కురుక్షేత్రం జరిగింది దానివల్లే. అలాంటిది కలికాలంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాజంలో ప్రతి ఒక్క తప్పు చేయని వాళ్ళు ఎవరు లేరు, ఒకరిని నాశనం చేయాలని కోరుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. అలాంటప్పుడు ఈ శాంతి సహనం అంటూ కూర్చుంటే వాళ్ళు మొత్తం మన ఇల్లు కొంప మొత్తాన్ని రాయి చేసుకుంటారు. వెనుకండి ఎప్పుడు కానీ ఎవరైతే సైలెన్స్ ఇస్ ఏ బిగ్ వెపన్, సైలెన్స్ ఇస్ ఏ వెపన్. అప్పుడు రాముడి కాలంలో విల్లు వెపన్, ఒక అంటే దాని వెపన్ తెలుగులో ఏమంటారు? ఆయుధం. వెపన్ అంటే ఆయుధం, ఒకనే అస్త్రం. అలాగే శ్రీకృష్ణుడి కాలంలో చక్రం ఒక ఆయుధంగా వాడాడు, అవునా? మరి ఇప్పుడు ఇది కలికాలం.
ప్రతి ఒక్కడు ఎవరికి వాడు నేనే గొప్ప అనే స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఎవరిని మనము మార్చలేం. కానీ మనం మార్చాలి అనుకుంటే మనకు ఏ సమస్య అయినా రానిండి, కోపంతో ఆవేశంతో కాదు, ఓపికతో, ఓర్పు సహనంతో, నిదానంతో, సమయోచిత బుద్ధితో వాడిని మనం కొట్టాలి. అప్పుడే వాడిలో ఆ చలనం అన్నది ఏర్పడుతుంది. లేదు అనుకోండి, నువ్వనేనా అన్నప్పుడు మనం ఎంతటి స్థితికైనా వెళ్తాం. నువ్వనేనా వెళ్తూ ఉంటే ఎట్లా? ఆ రోజు వారికి ఆ పరిణామ క్రమం లేదు, ఆలోచన అన్నది లేదు. ఒకవైపు రాక్షసులు, మరోవైపు మానవులు, మరోవైపు దేవతలు ఉన్నారు. అంతే అన్నమాట. దేవతలు, మానవులు, రాక్షసులు. ఇప్పుడు మానవుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, అదే దేవతలు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు. ఎక్కడ ఉన్నారంటే అందరూ మనలోనే ఉన్నారు. అందరూ మనలోనే ఉన్నారు. సమయానుకూలాన్ని బట్టి మనము ఆయా స్థితులను, ఆయా గుణములను మనం బయట తీసుకొస్తాం. అందుకోసమే మనము సాధన ద్వారా మనం సాధించుకోవాలి అంటాడు. ఓర్పు, సహనం, నిదానము, సమయోచిత బుద్ధి అని చెప్పామే. ఇవన్నీ మన సాధన యొక్క ప్రక్రియ. ఓకే, మనకు ఉండకూడని గుణములు ఏంటి అంటే మానవ స్థితి గురించి మాట్లాడాము, దేవత్వ స్థితి గురించి మాట్లాడాము. కానీ మనం తెలుసుకోవాల్సిన ఇంకో స్థితి ఉంది. అది ఏంటంటే రాక్షస స్థితి. అది ఉండకూడని స్థితి, ప్రతి మానవుడికి ఉండకూడని స్థితి. ఆ రాక్షస స్థితి ఏంటంటే నేను, నాది అనే భావనతోటి, అలాగనే మనకు వచ్చేసి కోపం, ఆవేశం, ద్వేషం, ఆ తర్వాత అసూయ, ఆ తర్వాత ఇవన్నీ కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, ఇవన్నీ వచ్చేసి రాక్షస గుణముల, మానవ గుణముల? చెప్పండి. ఇవన్నీ రాక్షస గుణములే కదా. మరి ఈ గుణములు మనలో ఉన్నాయా లేవా అని చూసుకోండి. అప్పుడు మానవుడు మహాపురుషుడిగా ఎదగాలి అంటే రాక్షస గుణము నుంచి మనం బయటపడాలి. రాక్షస గుణము నుంచి బయటపడాలి మానవుడు. అలాగే దైవత్వ గుణములను మనము పెంపొందించుకోవాలి. అంటే ప్రతి ఒక్కరిలోనూ మనకు ఎట్లా ఉంటుందంటే పాజిటివ్ ఉంటుంది, నెగటివ్ ఉంటుంది. మనం చూడవలసిన పాజిటివ్ మాత్రమే చూడాలి, నెగటివ్ చూడకూడదు. మనకు ఇటువంటివన్నీ మన దగ్గరికి వస్తూ ఉన్నాయి అంటే కారణం ఏంటి అంటే ఏ గుడి పక్షులు ఆ గుడికి చేరుతాయి, ఏ గుడి పక్షులు ఆ గుడికి చేరుతాయి. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన ఒక చిన్న ఆ కిటిక ఏంటి అంటే మనం ఎక్కడున్నాము అన్నప్పుడు, అంటే మనం ఇక్కడికి వచ్చాము అంటే మనం ఈ స్థితిలో ఉన్నామన్నమాట, అందువల్లే మనం ఇక్కడికి రాగలిగాము అన్న భావనతో ఉంటారు. కొందరు వ్యాపారం చేస్తుంటారు, కొందరు సేవ చేస్తూ ఉంటారు. మనం వ్యాపార స్థలంలో ఉన్నామా, సేవా స్థలంలో ఉన్నామా అన్నప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో అన్నది తెలుస్తుంది. మానసిక పరంగా మనం ఎక్కడ ఉన్నామో, ఎలా ఉన్నామో అన్నది చూడండి. సెల్ఫ్ చెక్. బయట ఎవడిని మనం ఏమి లోపమో చూడనక్కర్లే, మనం యామారనక్కర్లే, ఎరుకతోనే ఉండాలి. యామార్చేవాడు ఉన్నంత వరకు, యామారేవాడు ఉన్నంత వరకు యామారుస్తూనే ఉంటారు. మనం ఉండవలసింది నేనేం చెప్పాను, సమయోచిత బుద్ధి అని చెప్పాను. స్థలాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మనము ఆ ఎరుకతో ఉండడాన్నే మనం సమయోచిత బుద్ధి అన్నాం. ఓర్పు, సహనము, నిదానము అనేది ఉండాలి, సమయోచిత బుద్ధి కూడా ఉండాలి. చెప్పాను కదండి, మొదట్లోనే చెప్పేశాను. కాబట్టి ఈ సమయోచిత బుద్ధి మనం దైవత్వం దగ్గరికి తీసుకెళ్తుంది. ఈ సమయోచిత బుద్ధితోటి మనం సర్వం సిద్ధించుకోగలుగుతాం. కాబట్టి మనం పాటించవలసింది ఎదుటి వాని లోపాలు చూడడం కాదు, ఎదుటి వానిలోని సత్తాను చూడాలి. అలా వీడు మనకు మంచి చేస్తాడు, వీడు మనకు ఉపయోగపడతాడు అన్న భావనతో ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు మనకు దేనినైనా సిద్ధించుకోవచ్చు, సాధించుకోవచ్చు. కాబట్టి మిత్రులారా, మనం చేయవలసింది ఒక్కటే, మిమ్మల్ని మీరు నమ్మండి. మీ ఎదుగుదల కొరకు మీరు ధ్యానం చేయండి. ధ్యానం అంటే ప్రకృతితో కలిసి ఉండడం. కన్నులు మూసుకొని మౌనంగా కూర్చోండి. మౌనంగా కూర్చున్నప్పుడు మనకు ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ ఆలోచనలు వస్తున్నప్పుడు ఆ ఆలోచనలను కట్ చేయండి. సహజంగా మనం కూర్చొని ఉన్నను సరే, పడుకొని ఉన్నను సరే, నిద్రపోతున్నను సరే, సహజంగా జరుగుతున్న మీ శ్వాస అనేది ఆ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. మానవుడు జన్మ తీసుకున్నప్పుడు ఆ శ్వాస అనేది స్టార్ట్ అవుతుంది, మానవుడు మరణించినప్పుడు ఆ శ్వాస అనేది దూరం అవుతుంది. అంతే అనమాట. అంటే సహజమైన ఆ శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు ఆలోచనారహిత స్థితి అనేది సిద్ధిస్తుంది. కానీ సాధన చేయరా అన్నాడా, సాధ్యం కానిది లేదురా అన్నాడు. మీరు ఎదగాలి అంటే, మీరు తెలుసుకోవాలి అంటే, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి ఎదగాలి అంటే మీ మీద మీరు విశ్వాసం పెట్టుకొని మీ ఎదుగుదల కొరకు సాధన చేయండి.
అప్పుడే మీరు చాలా గొప్ప స్థితికి ఎదగగలుగుతారు. ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సర్వజ్ఞాన ప్రసాదిని, ధ్యానం సకల భోగకారిణి. కాబట్టి మనము ఎన్ని మాట్లాడినానో లాస్ట్లో ధ్యానం దగ్గరే ఫినిష్ అవుతుంది. తెలుసుకోండి, తెలియజేయండి. మనం ఏ సత్యమైతే తెలుసుకున్నామో దాన్ని 10 మందికి తెలియజేసినప్పుడే మనము సరైన స్థితిలో మనం ఉన్నట్లు అర్థం. మనం మాత్రం పాటించడం కాదు. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ బాగుండాలి అంటే మనం తెలుసుకున్న సత్యాన్ని నలుగురికి పంచాలి. అందుకోసమే మేము వచ్చాం. ఈ మాలలలో ఏముందో తెలియదు, కానీ ఈ మాలల్లో కొంత శక్తి ఉంటుంది. కానీ ఈ యొక్క డ్రెస్సులో కానీ ఈ గడ్డంలో కానీ ఏమీ లేదండి. మన గుణంలోనే ఉన్నది ప్రతిదీ కూడా. నువ్వు డ్రెస్సింగ్లో ఎలాగైనా కనిపించు, కానీ నీ గుణంలో మాత్రము పరిపూర్ణంగా నువ్వు ఉంటేనే నువ్వు సరైన ఆధ్యాత్మికవేత్త అని అర్థం. కాబట్టి సరైన జీవన విధానము అన్నది ఆధ్యాత్మికము. తెలుసుకోండి, అందరికీ తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వామి, ఇప్పుడు నాదొక సందేహం. ఇందాక మీరు అప్పట్లో అంత మన సాంకేతికత లేదు, ఇప్పుడు ఉంది అన్నారు. అప్పట్లో కూడా ఎంతో సాంకేతికత ఉంది అని చెప్పేసి చాలామంది ఈ కాలంలో ఇప్పుడున్న సాంకేతికతతో రీసెర్చ్ చేసిన వాళ్ళు ఎంతోమంది చెప్పారు. వాటికి సంబంధించి ఇప్పుడు కనుక్కున్న ఆటం బాంబుతో సహా అప్పటి మన పురాణాలు ఇతిహాసాలే కారణం అని చెప్పేసి, దానికి వాటి మూలం అని చెప్పేసి మొన్న ఒక ఓపెన్ హ్యామర్ అని చెప్పేసి ఒక సినిమా కూడా వచ్చింది. అలాగే మీరు చెప్పిన యోగులు, ఋషులు, గురువులు వీళ్ళు ఏదైతే ఉందో అప్పట్లో ఇవన్నీ చేశారో వీళ్ళందరికీ వాళ్ళు చేసిన మంత్రశక్తితోనే, అంటే దైవానికి ఏదైతే ఎవరు ఏ దేవుణ్ణి కొలిచినా, ఇప్పుడు రాక్షసులు మొదలు నుంచి గురువుల వరకు ఆధ్యాత్మికవేత్తల వరకు ప్రతి ఒక్కరూ సిద్ధి పొందినవారు. అది ఏ విధంగా చేశారు అంటే దైవనామస్మరణ వల్లనే, వాళ్ళ జపం వల్లనే అని చెప్పేసి ఆధారాలతో సహా మనకు ఉన్నాయి. వినండి, దైవనామస్మరణ అన్న ఓడు ఇప్పుడు రామ 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 అనేసి మనం కళ్ళు మూసుకొని కూర్చుంటాము, జపం చేస్తాం. రామ 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 అంటూ ఉంటాం. ఎంతసేపు? ఒక గంట సేపు, 2 గంటల సేపు, 3 గంటల సేపు. మనము కొన్ని రోజుల వరకు, కొన్ని సంవత్సరాలు వాళ్ళు సాధన చేశారు. అంటే వాళ్ళు జపం చేస్తూ 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 ఎక్కడికి వెళ్ళారండి? ఏకత్వంలోకి వెళ్ళిపోయారు. అక్కడ నామం ఉండదు, ఏది ఉండదు, ప్రకృతి మాత్రమే ఉంటుంది, ఏది కానీ ఉండదు. ఈరోజు పరిణామ క్రమంలో ఎనర్జీస్ కూడా, అంటే ఈ యొక్క ప్రాపంచిక శక్తితో పాటు ఆధ్యాత్మిక శక్తి చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల ఇప్పుడు చాలామంది కొత్త గురువులు వచ్చారు, ఎంతో జ్ఞానాన్ని పంచుతున్నారు. ప్రతి ఒక్కరూ ఈరోజు ఇంతకు ముందుకైనా ఇప్పుడు భక్తి ఎక్కువగానే ఉంది. కానీ పరిస్థితుల ప్రభావాల వల్ల వాడు ఆ యొక్క ప్రాపంచికంగా జీవిస్తున్నాడు, అదే సత్యం. కానీ ఒకటి మాత్రం నిజం తెలుసుకోండి, మనము ఎన్ని రీసెర్చ్ చేసినా, ఆ రోజు వాళ్ళు రీసెర్చ్ చేశారు అంటే, ఆ రోజు వారు ఎలా కనుగొన్నారు అంటే తన జ్ఞానశక్తి ద్వారానే వాళ్ళు పొందారు. తన దాన్ని ఏమంటారు, థర్డ్ ఐ ద్వారానే వాళ్ళు చూడగలిగారు, దాన్ని వాళ్ళు క్రియేట్ చేయగలిగారు. అంటే ఆ తేడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే సాధన ద్వారా వాళ్ళు సాధించుకున్న ఒక శక్తి. ఇప్పుడు కూడా మన స్వామీజీ మాట్లాడుతున్నప్పుడు, మా గురువు గారు ఒక విగ్రహాన్ని పైనుంచి తెచ్చారండి, ఆకాశం నుంచి అందరూ 10,000 మంది చూస్తుండగా విగ్రహం వచ్చింది, చేసింది అన్నారు. కరెక్ట్. ఇది కూడా ఒక శక్తి. మానవుడు చేయలేనిదంటూ ఏదీ లేదు. ప్రపంచంలో ఉన్న ప్రతి దానిని మానవుడు వచ్చి సాధించగలిగిన శక్తి ఉన్నది. అది మంత్రశక్తి ద్వారా ఉంది అనేసి మీరంటున్నారు, భక్తి ద్వారానే ఉంది అని వినండి, భక్తి ద్వారానే ఉంది అని అంటున్నారు. భక్తి స్వస్వరూపాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో సత్య ప్రచోదయాత్ అన్నాడు. ఎవరన్నారు? భక్తి పరంగా మనకు చెప్పింది. దీన్ని చెప్పింది వచ్చేసి మనకు పతంజలి మహర్షి చెప్పాడు. స్వస్వరూపాయ విద్మహి మహాదేవాయ ధీమహి తన్నో సత్య ప్రచోదయాత్ అన్నాడు. మనలోని ఆ సత్యవంతుడైన భగవంతుడు అనేవాడు నివసించి ఉన్నాడు. ఎప్పుడైతే మనం సాధన చేస్తామో భగవంతుడు మనలోనే ఉన్నాడు అన్నది మనం గ్రహించగలుగుతాము. మనలోని ఆ సాధన ద్వారానే ఆ భగవంతుడిని మనం చూడగలుగుతాము. ఆ యోగులను, మహర్షులను, ఋషులను ప్రతి ఒక్కరిని కూడా ఆ తేడా ద్వారా మనం చూడగలుగుతాము. అంటే 3వ కన్ను శివుడికి మాత్రమే కాదండి, మానవుడిగా జన్మ తీసుకున్న ప్రతి ఒక్కడికి కూడా 3వ కన్ను అన్నది ఉన్నది.
ఆ మూడవ కళను ఉత్తేజింప చేయడానికి మన భక్తి మార్గము అన్నది మనకు ఉపయోగపడుతుంది, జ్ఞాన మార్గము అన్నది ఉపయోగపడుతుంది, ఈ ధ్యాన సాధన అన్నది మనకు ఉపయోగపడుతుంది. ఎవరెవరు చేసుకున్న ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం అనుకోండి, ధ్యానం కాదు, మీరు ఇప్పుడు అంటే భక్తి మార్గము భగవంతుడి యొక్క నామస్మరణ అని చెప్పారు కదా. ఈ నామస్మరణ చేస్తున్నప్పుడు ఒక స్థితిలో అది వారికి సిద్ధిస్తుంది. కానీ ధ్యానం చేసినప్పుడు అది మ్యాక్సిమం ఎంత త్వరగా వెళుతుందో అంత త్వరగా ఆ యొక్క స్థితి అనేది మనకు వస్తుంది. సాధన చేసి చూస్తే కొన్ని మనము ఈ యొక్క శ్వాసను మనం చూడలేం, కానీ దాన్ని మనం ఫీల్ చేయగలం. కరెంటును మనం చూడలేం, కానీ ఆ కరెంటును మనం వాడుకుంటున్నాం కదండి. కొన్ని కంటికి కనిపించవు, కానీ వాటి యొక్క గుణములు ఉంటాయి. అట్లానే ధ్యాన సాధన చేసి చూడండి, సాధన ద్వారా మనం దాన్ని సులభంగా పొందగలుగుతాం. ఇప్పుడు మనము భక్తి మార్గం ద్వారా పొందుతున్నాము అంటే రాక్షసుడు కూడా నామస్మరణ చేసి సాధన చేసి ఎన్నో గుణములను వాడు పొందాడు, ఎన్నో శక్తులను పొందాడు లేదా. రావణాసురుడు బ్రహ్మతత్వం పొందినవాడు రావణాసురుడు, రావణ బ్రహ్మ అనేసి అంటారు. రాముడిని బ్రహ్మ అన్నారు, కానీ రావణాసుడిని రావణ బ్రహ్మ అన్నాడు. కానీ వాడి అహంకారం, వాడి యొక్క గుణముల ద్వారా వాడు ఆ రాక్షస గుణములు పెట్టుకున్నాడు. కాబట్టే వాడు తనను తాను కోల్పోయాడు, తన శక్తిని కోల్పోయాడు, మొత్తం సర్వం కోల్పోయాడు. అది స్థితి అనమాట. కాబట్టి ఎవరి స్థితి వాడిది. ఎదిగే కొద్దీ ఒదగండి అనేసి అంటారు. మనం ఏదైతే నేర్చుకున్నామో అందులో ఏది సరైనది ఏది సరికాంది అని మనం తెలుసుకున్న తర్వాత దానిని వదిలి మనల్ని మనం సరి చేసుకోవాలి. ఆధ్యాత్మికం ఏం చెప్తుందండి? సరి చేసుకోవాలని చెప్తుంది, అంతేగాని అనలైజ్ చేయండి అని చెప్తుంది, అంతేగాని వాదించండి అని చెప్పదు. వాదన వేరు, ఆధ్యాత్మికంకు వాదన కాదండి, సాధన ఇంపార్టెంట్. ఆధ్యాత్మిక వాదన కాదండి. ఆధ్యాత్మికం అంటే ప్రాక్టీస్. మీరు అన్నారు జపం అన్నారు, అది ప్రాక్టీస్ చేసే తినాలి. నామస్మరణ అది ప్రాక్టీస్లోనే ఉంటుంది, పూజలు ప్రాక్టీస్లోనే ఉంటుంది, ధ్యానం ప్రాక్టీస్లోనే ఉంటుంది. మనం సాధన చేయకుండా అన్నాడా సాధ్యం కానిది లేదురా అన్నాడు. మొత్తానికి మనం ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి. సాధన చేసినప్పుడే ఆ స్థితికి మనం ఎదగగలుగుతాం, అప్పుడే మనం దాన్ని పొందగలుగుతాం. ఓకే స్వామి, ఇప్పుడు సాధన ద్వారా ఇప్పుడు అప్పట్లో గురువులు కానీ ఋషులు కానీ మహర్షులు కానీ వీళ్ళందరూ కూడా ఏదైతే ఫైనల్గా ధ్యాన స్థితికి వెళ్ళారు అని చెప్పారు. ధ్యాన స్థితికి ఫైనల్గా వెళ్ళడం అంటే ఇవాళ చూసుకుంటే ఎంతోమంది అన్నమయ్య దగ్గర నుంచి రామదాస్ దగ్గర నుంచి తులసిదాస్ కానీ ఇలాంటి ఎంతోమంది మహాత్ములందరూ వాళ్ళందరూ దైవనామస్మరణ మాత్రమే చేశారు. ధ్యానం అనేది ఎక్కడ మనకు వెతికితే వాళ్ళ సంబంధించిన ఎక్కడ పురాణాల్లో మనకు ఎటువంటి లేదు. ఫైనల్గా వీళ్ళందరూ మోక్షం పొందింది దైవనామస్మరణతోనే, దైవనామ జపంతోనే వీళ్ళు ఉత్తమ స్థితికి వెళ్ళారు, వాళ్ళకి మోక్షం లభించింది అని చెప్పేసి మన వాళ్ళు పెద్దలు చెప్తారు. అలాగే ఇప్పుడు ప్రశ్న అడగండి. ప్రశ్నే అది చెప్తున్నా, ప్రశ్న కోసమే వెళ్ళిందన్నారు. మీరు ఉత్తమ స్థితి అంటే చివరాఖరికి ధ్యానం అని అంటున్నారు. మనకి ఎన్నో రెఫరెన్సెస్ మన పురాణ ఇతిహాసాల్లో చూసుకుంటే ఎక్కడ కూడా ధ్యానం గురించి అయితే ఎక్కడ లేదు. ఇప్పుడు ధ్యానం వల్ల ఇలాంటివన్నీ మనకు సాధ్యపడతాయా? దీనికి జవాబు ఒకటేనంటే, మనము రాముడు ధ్యానం చేసినట్టు చరిత్ర చెబుతుంది, కృష్ణుడు ధ్యానం చేసినట్లు చరిత్ర చెబుతుంది. ఓకే, యోగులు మహర్షులు ఋషులు దేవుడు ఎక్కడ లేదు. వినండి రామాయణంలో సార్, వినండి సార్, రామాయణంలో సార్ మీరు వాల్మీకి రామాయణం చదవండి, ఖచ్చితంగా నేను చెప్తాను. లేదు దాని రెఫరెన్స్ మీరు చెప్పగలిగితే చెప్పండి. వినండి, ఎక్కడా కూడా రాముడు కానీ వీళ్ళెవరు మీరు వాదిస్తున్నారు, నేను వాదనకు రాను. లేదు వాదన కాదు, జనాలకు క్లియర్ గా అప్పుడు వినండి, అప్పుడు వినండి. మీరు మాట్లాడినప్పుడు మీరు చెప్పిన విషయానికి సంబంధించి నేను మాట్లాడకపోతే సార్ ఆగండి, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాను, నన్ను మాట్లాడినండి. ఓకే, రాముడు కానీ కృష్ణుడు కానీ యోగులు కానీ మహర్షులు కానీ ప్రతి ఒక్కరు, ఇప్పుడు శివుడు కానీ పార్వతి కానీ ప్రతి ఒక్కరు కూడా సాధన చేస్తున్నారు. భక్తి గొప్పదా ధ్యానం గొప్పదా అనేసి అడుగుతున్నారు. మీరు భక్తి మార్గంలో ఉండండి, ధ్యాన మార్గంలో ఉండండి, మాకు సంబంధం లేదండి. ఒకటే, ఎవరిని తక్కువ చేసి చూడద్దండి. ఫస్ట్ వినండి, ఎవరి స్థితి వారిదే.
నేను ధ్యానం గొప్పది అంటాను, మీరు భక్తి గొప్పది అంటున్నారు. మీ స్టైల్లో మీరు ఉండండి, నా స్టైల్లో నేను ఉంటాను, తప్పు లేదు. కానీ ఒకటి నేర్చుకోవాలి. ఏంటంటే మానవుడు లోపాలను చూస్తున్నాడు. ఆ లోపంలోని చూడడం అన్నది ఆపండి సార్, లోపాలను చూడడం ఆపండి, ఫస్ట్ థింగ్. ఓకే. సెకండ్ థింగ్, మనము ఎక్కడైతే మనం ప్రతి దాంట్లోనూ ప్రతి ఒక్క విషయంలోనూ మనం లోపాలను చూస్తుంటే లోపాలు మాత్రమే కనిపిస్తాయి. ప్రతి ఒక్కరిలోనూ కెపాసిటీ అనేది వారి స్థితిలో వారికి కెపాసిటీ అనేది ఉంటుంది. ఆ కెపాసిటీని చూడండి. ఓకే. 3, వాడిని ఎలా వాడుకోవాలనో అలా వాడుకోండి. వాడు మనకు చాలా ఉపయోగపడతాడు. కానీ మానవుడు పరిపరి విధాన ఆలోచనలతోటి అలా ఉండిపోతాడు. కానీ మానవుడు అంటేనే మాయలో పడి నలుగుతున్నవాడు అనేది అర్థం. 100% కరెక్ట్. అందరూ ఆ స్థితిలో ఉండరండి. కానీ అందరికీ మనం నేర్పించవలసింది, నువ్వు అది భక్తి మార్గం కానివ్వండి, జ్ఞాన మార్గం కానివ్వండి, ధ్యాన మార్గం కానివ్వండి, అన్నీ ఏ మార్గమైనా ఉండండి, తప్పలేదు కదా. ఇక్కడ ధ్యానమే గొప్పదని నేను చెప్పలే. ఓకే. మీరు భక్తి కరెక్ట్ అంటున్నారు, భక్తే కరెక్ట్ అనుకోండి, నేను ధ్యానమే కరెక్ట్ అనేసి నేను అనుకుంటాను, తప్పులేదు. దానికి ఒక ముగింపు అన్నది కావాలి. ఆ ముగింపు ఎలా ఉండాలి అంటే లోపాలు చూడడం ఆపండి, ఎదుటి వాడిని నిందించడం ఆపండి. ఓకే. అలాగని ప్రతి ఒక్కరిని ప్రోత్సహించండి, మంచి వైపు ప్రోత్సహించండి, ప్రకృతికి సేవ చేయండి, ఓకే, జంతువులకు సేవ చేయండి, ఏదైతే సమాజానికి సేవ చేయండి, మానవులకు సేవ చేయండి. ఓకే. ఇటువంటి మంచి గుణముల గురించి మనం మాట్లాడతాం. ఇవన్నీ నేర్పిస్తున్నాం, ఇవన్నీ నేర్చుకోండి. ఇవన్నీ నేర్చుకున్నప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఎవరి స్థితిలో వాడు ఎక్కడ ఉన్నాలో అక్కడ ఎదుగుతాడు. ఎక్కడెక్కడ నేర్చుకోవాలో అక్కడ ఎదుగుతాడు. కొందరు భక్తి మార్గము, కొందరు భజన అంటారు, మరికొందరు భక్తి పూజలు అంటారు, మరికొందరు హోమాలు అంటారు, మరికొందరు ధ్యానము అని అంటారు. నువ్వు హోమాలు చేసినా సరే, పూజలు చేసినా సరే, మంత్రోచ్చరణ చేసినా సరే, ఏం చేసినా సరే, గుణము సరిలేదంటే ఏం ప్రయోజనం? కాబట్టి ఫస్ట్ గుణమును సరి చేసుకోండి. ఏది గొప్పది అన్నది తర్వాత ఆలోచిస్తాం. ఫస్ట్ మనం చేసుకోవాల్సింది ఏంటంటే గుణము సరి చేసుకోవాలి. జడ్జి నాట్, ఎదుటి వాడిని మనం ఎప్పుడు కానీ ఏ కారణం చేత కానీ తెలిసి కానీ తెలియకుండా కానీ ఎదుటి వాడిని మనము జడ్జి చేయకూడదు అన్నది నేర్చుకోండి. ఆధ్యాత్మికం అదే చెప్తుంది. జడ్జి నాట్ అంటుంది, జడ్జి చేయొద్దండి. ప్రేమతత్వాన్ని పంచండి, ప్రేమను పంచండి, మంచి విషయాలను నేర్పండి, మంచి మార్గానికి వైపు నడిపించండి. ఇప్పుడు నేను కూడా ఈ గడ్డ పెట్టుకున్నాను, ఈ పూసలు వేసుకున్నాను, నా డ్రెస్సింగ్ స్టైల్ మారింది, ఆలోచన విధానం మారింది. ఒకప్పుడు నేను కూడా వచ్చేసి రాక్షస స్థితిలో ఉంటుంది. ఈరోజు మానవ స్థితిగా ఎదిగి ఇప్పుడు ఆ దైవత్వ స్థితికి ఎదగాలి అనే ఒక ప్రక్రియలో నేను వెళ్తున్నాను. ఇది ప్రయాణం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక్కొక్కటి ఒక్కొక్క స్థితి. మనం తెలుసుకుంటూ వెళ్ళండి, ఏమీ నష్టం లేదు, ఏమీ కష్టం లేదు, తెలుసుకుంటూ వెళ్ళండి. అక్కడే మనకు పరిసమాప్తం అనేది సిద్ధిస్తుంది. కానీ ధ్యానం ద్వారా వేగంగా జరుగుతుంది అని నేను చెప్పాను. ఏ దీంట్లోనూ మనకు అవి చెప్పలేదు అనేసి మీరు చెప్పారు. కరెక్ట్. మీరు చెప్పినట్లు అంటే మీరు చెప్పినది మీకు కరెక్ట్ అని అనుకున్నప్పుడు అది కరెక్ట్గానే చూస్తాం, తప్పు లేదు. ఎందుకంటే ఒక్కొక్కరి అండర్స్టాండింగ్ ఒక్కొక్కలా ఉంటుంది, ఇప్పుడు ఈ బుక్కుల ద్వారా మీరు పొందిన అనుభూతి, మీ అనుభూతి ఇది, మీ ఎక్స్పీరియన్స్ ఇది, నా ఎక్స్పీరియన్స్ ఇది. నా ఎక్స్పీరియన్స్ అయినా మీ ఎక్స్పీరియన్స్ అయినా నలుగురికి ఉపయోగపడాలి అన్నప్పుడు ఇందులో మనం ఏం నేర్పాలండి? సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అన్నది నేర్పించాలి. అందరిలోనూ ఆ మానవత్వం అన్నది ఉంటుంది. వారిలోని మానవత్వాన్ని గుర్తించండి. ప్రతి ఒక్కరిలోని లోపాన్ని చూడొద్దండి, వారిలోని మంచిని చూడండి. వాడు గొప్ప స్థితికి ఎదుగుతాడు. అలా మనం చూసినప్పుడల్లా వీడు సరిలేదండి అంటే సరిలేని వాడిగానే మనకు కనిపిస్తాడు. వీడిలోని వాడిలో ఎన్ని లోపాలు ఉన్ననూ సరే వీడు ఏ విధంగా మనకు ఉపయోగపడతాడని చూడండి. వాడి ద్వారా మనం ఎంతో ఉపయోగం కలుగుతుంది. చూసే చూపును బట్టి ఫలితం ఉంటుంది. అదే ఆధ్యాత్మికంగా నేర్పుతుంది. మనము ఫస్ట్ ఆధ్యాత్మికంలో నేర్చుకోవాల్సింది జడ్జి నాట్. 2 మనం ఆధ్యాత్మికంలో నేర్చుకోవాల్సింది ఈ పూజలు, భజనలు, ఆ తర్వాత హోమాలు, మంత్రోచ్చరణలు, జపములు ఏమైనా చేయండి, ధ్యానం చేయండి, పర్వాలేదు, అన్నీ చేయండి. కానీ పాటించవలసింది ఏంటి అంటే ప్రతి ఒక్కరిని గుర్తించండి, ప్రతి ఒక్కరిని దైవంలా గుర్తించండి. ఓకే. ఆ ప్రేమతత్వంలో పంచండి. అదే మనం నేర్చుకోవాల్సిన సత్యం.
ఓకే, మాత తనుదాత, తల్లి అన్నది మనకు ఈ దేహాన్ని ఇచ్చింది. పితా స్థితిదాత, మన స్థితిని ఇచ్చాడు తండ్రి అనేవాడు. గురువు జ్ఞానదాత, గురువు అన్నవాడు మనకు జ్ఞానాన్ని ప్రసాదించినవాడు గురువు. మరి అతిథి పుణ్యదాత, అతిథి పుణ్యదాత, మనకు పుణ్యం కావాలి అంటే అతిథులని అతిథి దేవో భవ అన్నది గుర్తుంచుకోండి. ఇక్కడ మనము వాల్యూస్, ఎథిక్స్, మొరాలిటీ అన్నది మర్చిపోయాం. ఇవన్నీ మనం మళ్ళా గుర్తు చేయాలి. ఆ రోజున మేము చదివేటప్పుడు మాకు మారల్ సైన్స్ అన్నది ఉండిందండి. పెద్ద బాల శిక్ష ఉండింది. పెద్ద బాల శిక్షలో విలువల గురించి నేర్పించాడు. పెద్ద చిన్న గౌరవం మర్యాద అన్నది నేర్పించాడు. ఓర్పు సహనం నిదానము అన్నది నేర్పించాడు. ప్రేమతత్వము, సేవాతత్వము, నిస్వార్థము అన్న గుణముల గురించి నేర్పించాడు. ఈరోజు ఇటువంటి దాని గురించి మనం మాట్లాడతాం. ఇటువంటి దాన్ని డెవలప్ చేసేదానికే ఈ ఆధ్యాత్మికత మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి జీవుడే దేవుడు, జీవుడే దేవుడు. ఆ దైవత్వ స్థితికి వెళ్ళడానికి ఈ యొక్క ప్రక్రియ అన్నది మనకు ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియ అన్నది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ దైవత్వ స్థితికి ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ధ్యానము కానీ, మంత్రము కానీ, యంత్రము కానీ, తంత్రము కానీ, హోమము కానీ మీరు ఏం చేస్తారో చేయండి. కానీ ఏ ఒక్కరిని హింసించకండి, ఏ జీవిని కానీ హింసించకండి. నలుగురికి సేవ చేయడమే ధర్మం అన్నది గుర్తుంచుకోండి. సేవ చేయండి, నిస్వార్థంతో సేవ చేయండి. ఏది ఎదురు చూసి సేవ చేయొద్దండి, నిస్వార్థంతో సేవ చేయండి. అదే మీకు మంచి మీకు మేలు జరిగేదానికి కావాల్సిన, మీ యొక్క సంతతికి మేలు జరిగే కావాల్సిన మార్గాన్ని సుమార్గం చేస్తుంది. ఇదే సత్యం, తెలుసుకున్న సత్యం. ఇవాళ మీరు ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. కాకపోతే ఇక్కడ భక్తి గొప్పదా, ధ్యానం గొప్పదా అనే విషయం గురించి కాదు. కాకపోతే ఇప్పుడు నాలాగే, ఇప్పుడు నేను జనాల తరపు నుంచి, అంటే వీక్షకుల తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను, నా సందేహాలని చెప్పేసి అడుగుతున్నాను చెప్పి వాళ్ళకి చూసే వాళ్ళకు కూడా వాళ్ళకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఈ చర్చ ద్వారా. చర్చ మాత్రమే ఇది, ఒక వాదన అనేది తప్పు, ఇది చర్చ మాత్రమే. ఇవాళ మీరు చాలా విషయాలు మాకు తెలియజేశారు. అలాగే మరొక ఎపిసోడ్లో మనం మరిన్ని విషయాల గురించి చర్చించుకుందాం. చాలా థ్యాంక్ యూ.